హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర చికెన్ చేయబోతున్నానండి. ఈ గోంగూర చికెన్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. నేను ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 యాలకులు, కొద్దిగా గసగసాలు, ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే పచ్చి కొబ్బరి, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. జీడిపప్పులు కూడా వేస్తున్నాను. జీడిపప్పు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చి కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా ఇలా మెత్తగా పట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 3/4 కేజీ చికెన్లోకి 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే ఒక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి చికెన్కి పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకుంటున్నాను. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అదంతా నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాను. చికెన్ని ఒక అరగంట సేపు ఇలా మ్యాగ్నేట్ చేసినట్టయితే మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ చక్కగా చికెన్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు నూనె సరిపోనట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుందాం. చికెన్లోంచి వాటర్ వస్తాయి. తర్వాత పక్కనే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని గోంగూరని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని గోంగూరని పూర్తిగా మగ్గించుకోవాలండి నూనెలో. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత పూర్తిగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన గోంగూరని గంటతో స్మాష్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గంటతో స్మాష్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చికెన్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ అయితే సగం ఉడికిందండి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ సగం ఉడికిన తర్వాత మనం మగ్గించుకున్న గోంగూరని వేసి కలుపుకోవాలి. ఈ చికెన్లో ఇంతవరకు నేను వాటర్ అయితే వేయలేదండి. గోంగూర వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇందాక నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు వేసాను. ఇప్పుడు మూత పెట్టి మిగతా సగం కూడా ఉడికించుకోవాలి. చూసారా, 5 మినిట్స్ తర్వాత మూత తీసానండి. చక్కగా ఉడికిపోయింది చికెన్ అనేది. ఈ చికెన్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోనట్టు అనిపించింది, అందుకనే సాల్ట్ వేసాను మళ్ళీ. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి. ఆచి చికెన్ మసాలా ఇది నా ఫేవరెట్ అండి, ఆల్ టైమ్. ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉండదు, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో.
వేడి వేడి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే మొత్తం వీడియోస్ నోటిఫికేషన్ లాగా మీ ఫోన్లోకి వస్తాయండి.